ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు ది అన్సంగ్ మ్యాట్రీస్ ఆఫ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి దేశ స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాటం చేసి చచ్చిపోయారో ఆ పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకం చదివితే ఫొటోస్ ఉంటాయి అందులో అండమాన్ నికోబార్ జైల్లో ఒక గదిలో కూర్చోబెడితే ఖైదీని, ఎవరు దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిని కూర్చోబెడితే ఎదురుగుండా గది తలుపు ఈ తలుపుకి ఎదురుగుండా ఉండదు, అటు ఉంటుంది. మనిషి కనపడ్డం, సముద్రం యొక్క చప్పుడు వినపడుతుంది, తేదీ తెలియదు, ఏ వారమో తెలియదు, కొన్ని రోజులు అయిపోతాయి. రోజుకొక్కసారి వచ్చి ఆహారం లోపలికి తీసి మలమూత్రాలు కడిగి వెళ్ళిపోతారు. విచిత్రం ఏమిటంటే మీకు అందులో ఫొటోస్ ఉన్నాయి, గడియ వేసి తాళం వేసి తాళం ఆయనకే విసిరేసి వెళ్ళిపోతారు. ఎవరి చెయ్యి కూడా అందదు తాళం కప్ప వరకు, అంత కిందకు ఉంటుంది తాళం కప్ప. ఆ వ్యక్తి ఏకాంతం అనుభవించి బెంగ పెట్టేసుకుని తన కుటుంబం కోసం ఆలోచించి రక్తపోటు వచ్చి నరాలు చిట్లిపోయి ముక్కుల్లోంచి చెవుల్లోంచి రక్తం కారి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో, ఆ చచ్చిపోయేటప్పుడు కూడా భారత్ మాతాకి జై అంటూ చచ్చిపోయారు. వాళ్ళ త్యాగం ఇవాళ ఈ దేశం, వాళ్ళ త్యాగం అనుభవిస్తున్న స్వాతంత్రం.